నంద జై జై నంద యువన సంఘాల ఐక్యత యువన సంఘాల ఐక్యత జై జై నంద జై జై నంద యువన సంఘాల ఐక్యత యువన సంఘాల ఐక్యత స్వామి వివేకానంద 123వ వర్ధంతిని పురస్కరించుకొని రామడుగు మండలం వెదురైచోడు వద్ద గల స్వామి వివేకానంద విగ్రహం వద్ద ఈరోజు ఆయన వర్ధంతిని పురస్కరించుకొని పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకు పుర ప్రముఖులకు యువజన మిత్రులకు పాత్రికేయ మిత్రులకు యువజన సోదరులందరికీ కూడా అధికారులకు అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ స్వామి వివేకానందుడు కేవలం 27 సంవత్సరాలు బతికినా కూడా ఇవాళ భారతదేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచ నలుమూలలకు చాటినటువంటి గొప్ప వ్యక్తి. కానీ ఇప్పటికైనా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం అతని జయంతిని కానీ వర్ధంతిని కానీ అధికారికంగా నిర్వహించకపోవడం చాలా శోచనీయం. ఇప్పటికైనా ప్రజాప్రభుత్వం ఏర్పడింది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వెంటనే స్వామి వివేకానంద జయంతి అయినటువంటి జనవరి 12ను, స్వామి వివేకానంద వర్ధంతి అయినటువంటి జూలై 4ను, అంతర్జాతీయ యువజన దినోత్సవం అయినటువంటి ఆగస్టు 12ను అధికారికంగా నిర్వహించి వెంటనే ఈ యొక్క మహానీయుడి యొక్క బోధనలు ప్రపంచానికి మరొకసారి చాటి చెప్పే విధంగా కృషి చేయాలని కోరుతున్నాం. అంతేకాకుండా 2016లో ఒక యువజన విధానాన్ని ఏర్పాటు చేస్తామని ఒక జీవోను అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ ఇప్పటి వరకు కూడా ఒక్క జీవోకు అది కేవలం మూల పడిపోయింది. ఇప్పటికైనా వెంటనే అప్పటి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి యువజన విధానమే నేటికి ఉంటుంది. కానీ ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఒక నిర్దిష్టమైనటువంటి యువజన విధానాన్ని ఏర్పాటు చేయాలని సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అంతేకాకుండా ఇవాళ యువజన సంఘాలు అనేటివి నిర్వీర్యం అయిపోయినాయి. నెహ్రూ కేంద్రాలు కూడా నిర్వీర్యమైనటువంటి యువజన సర్వీసుల శాఖను మరియు క్రీడా శాఖను ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చిన ప్రభుత్వం యువజన శాఖను నిర్వీర్యం చేసి కేవలం క్రీడా శాఖను పట్టుకొని ఏలాడుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు వెంటనే ఈ యువజన సంక్షేమంపై దృష్టి సారించి యువజన సంఘాల యొక్క మనుగడ కోల్పోకముందే యువజన సంఘాలను బలోపేతం చేయాలని, గ్రామాల్లో ఉన్నటువంటి యువజన సంఘాలను బలోపేతం చేసి వారికి ఆర్థిక సహాయ సహకారాలు అందజేయాలని కోరుతున్నాం. అంతేకాకుండా ప్రతి ప్రభుత్వ పథకాలు అమల్లో యువజన సంఘాల పాత్ర అనేది చాలా కీలకం. ఒకప్పుడు నెహ్రూ కేంద్రాలు చాలా యాక్టివ్గా పనిచేస్తుండే. కానీ ఇప్పుడు నెహ్రూ కేంద్రాలు కేవలం నీటి మూటగానే అయినాయి. వాటిపైన కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలి, యువజన మనుగడ కోసం కృషి చేయాలని కోరుతున్నాం. జై జై నంద జై జై నంద యువజన సంఘాల ఐక్యత.